తీసుకోరండి, పై అధికారి ఒత్తిడి చేయండి. లేకపోతే ఇక్కడ పిచ్చుకోరా మేమైనా తీస్తాం. మేము చెప్తాం వాళ్ళకు తగిన బుద్ధి మేము చెప్తాం. ఒడ్లు మన ఒక్క సెంటర్ లోనే ఉంటాయి. అది మీకు షార్టేజ్ ఏంటి? బత్తాలు ఇస్తా అంటారు, ఇచ్చేటోళ్ళకి ఇస్తారు, సపడే మూసుకుని ఏ టైం ఇచ్చేది కూడా చెప్తలేదు. వీళ్ళకి కమిట్మెంట్ లేదు అసలు. ఇల్లందా ఉమ్మడి కూడా అడారి కూడా మన కౌలు రోజుల్లో మేము పటేళ్ళోళ్ళై కాపోళ్ళై వీళ్ళంతా సిటీకి వెళ్ళిపోయారు. మా లంబడలో కప్ప చెప్పారు కౌలు చేసుకొని పెట్టారు. మేము చేసుకుంటున్నాం. సపడే ఊకో అవుతారు, అయోధ్యలో అవుతారు. కేసీఆర్ ఓడిపోతారు, రేవంత్ రెడ్డి రాలేదు, మీరే ఉంటారా? అరే రేపు రేవంత్ రెడ్డి పైన కేసీఆర్ వస్తాడు మళ్ళీ. ఊకోండి మరి, ఎందుకు వస్తారు? అంటే మీరే చేసిర్రా? ఫస్ట్ మీరు చేయలేదా? సొసైటీ వాళ్ళు చేయలేదా? మీరే చెప్తారా? అరే మీ నుంచి కాకపోతే పై అధికారులకు చెప్పండి, రమ్యండి, మేమే చెప్తాం. మీకు చెప్పలేదు కాకపోతే మేము చెప్తాం, తీసుకురా. రోజుకి ఒక లారీ కూడా రావట్లేదు. ఎక్కడ రోజు ఒక్క లారీ అయితే సరిపోద్దా? వస్తుందా మరి? ఒకటే పోతుంది, ఒకటే లారీ సరిపోద్దా మరి? ఇంకా ఎన్ని రోజులు? ఇప్పుడు నెల అయితే స్టార్ట్ అయ్యి నెల రోజులు దాకా 10 లారీలు కూడా పోవా? పోవాలి కదా. 3 నెలలు ఒక వర్షం పడితే అంతా గలీజ్ తర్వాత అన్నారు కదా, తర్వాత అంటారు. మనిషి రైతు ఒక లారీ అవుతుంది. అవును, ఇప్పుడు కౌలో గివ్లో చేసుకుని ఒక లారీ పండిస్తాడు. ఇప్పుడు రోజు 14 మంది కూడా లేవలేదు. దీంట్లో 300 మంది రైతులు, ఇడ 14 మంది పోలే. ఇప్పుడు ఇంకా 200 మంది చిల్లర ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు పోవాలి? వాళ్ళు ఉంటుందా? అక్కడ కొండ ఆడ మిల్లులు ఉంటాయా? బావారు ఎన్ని రోజులు? ఇప్పుడు 20 తారీఖు వస్తే నారు పోతారు. మళ్ళీ నారు పోతారా? లేకపోతే వీటి కుప్పల చుట్టూ వీళ్ళ చుట్టూ తిరగాల? మేము పని చేసుకోవద్దా? ఇక మొన్న 3 బత్తాలు అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుంటే రోజు 4-5 లారీలు పోయేది. గవర్నమెంట్ నిర్లక్ష్యం కూడా. లారీల సంగతి ఏమంటున్నారు వాళ్ళు? చేతగాని గవర్నమెంట్ గట్టే ఉంటది మరి. అరే మీ కాంచి కాకపోతే తీసుకురండి, పిలవండి, మేము కూడా ఒత్తిడి చేస్తాం. రోడ్ ఎక్కలేదు ఒకసారి మేము